అండి, వెల్కమ్ టు వంటల మొగం. ఈరోజు నేను ఆల్ టైమ్ ఫేవరెట్ డెజర్ట్ చూపిస్తున్నానండి. ఎవ్వరు నచ్చదు అన్న పీపుల్ చాలా తక్కువ మంది వింటారండి. ఏం లేదండి, జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాకెట్, ఈ ప్యాకెట్ మాత్రం సిమిలర్ టేస్ట్ వస్తుందండి. వాడు 1/2 లీటర్ పాలు చెప్పాడు, 100 grams ఆఫ్ షుగర్, 150 grams ఆఫ్ జాగ్రీ, ఏదైనా పర్వాలేదు అన్నాడు. కానీ నేను 2 తీసుకుంటానండి. ఎక్కువ క్వాంటిటీ బెల్లం తీసుకుంటాను. ఇక్కడ కొంచెం పాలు చిన్న లూక్ వామ్ చేశానండి, ఎందుకంటే మనకి బెల్లం అవన్నీ ఫాస్ట్గా కరగడానికని. సో ఇక్కడ చూపిస్తున్నట్టు నేను బెల్లం 1/4 కప్ తీసుకున్నాను. అదే విధంగా షుగర్ కూడా తీసుకున్నానండి. షుగర్ చాలా తక్కువ తీసుకున్నాను, మేబీ ఒక 2 స్పూన్స్ అంతే. సో అందులోనే ఈ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఈ పౌడర్ అంతా వేసుకొని ఇంకా అట్లా ఉండలు లేకుండా కలుపుకున్నానండి. అఫ్ కోర్స్ స్పూన్తో ట్రై చేశాను, కానీ నాకైతే హ్యాపీగా చేతితో కలపడం చాలా ఇష్టం. సో అంటే ఫాస్ట్గా అవుతుంది పని నాకైతే. సో మంచిగా అట్లాగా ఏ ఉండలు లేకుండా కరగ తీసుకున్నానండి. పంచదార, బెల్లం అంతా, పౌడర్ కూడా బాల్స్ అట్లాగా ఏమీ లేకుండా ఫుల్గా కరగ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అదే విధంగా నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను దంచేసి. సో ఆ పాలు మిక్స్ చేయకుండా పైన వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట, అదంతా ఫ్లేవర్ అట్లాగ వస్తూ ఉంటుందండి ప్రతి స్కూప్కి. సో కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను. ఈ 2 వేస్తే మస్ట్ అండ్ షుడ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మాకు బెల్లం అయితేనే కొంచెం బాగుంటుంది అనమాట. సో బెల్లంతోనే నేను ఎక్కువ చేస్తానండి. సో ఇక్కడ కుక్కర్లో కొంచెం మనం డబుల్ బాయిల్ చేసుకున్నట్టు అన్నం లాగే, బట్ విజిల్ పెట్టమంతే. సో ఆ కుక్కర్ మూత పెట్టేసి దీన్ని లోలో కాదు, అలా అని హైలో కాదు, మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ 20 minutes అండి నాకు జున్ను రెడీ అయిపోతుంది. మీకు ఇట్లా స్పూన్ పెట్టి చూసారనుకోండి, కొంచెం లిక్విడ్గా ఇలా జెల్లీలా ఉంటుంది, బట్ డోంట్ వరీ, అది ఒక ఫ్యూ మినిట్స్ అయ్యాక గట్టిగా అయిపోతుందండి. మన గట్టి జున్ను ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయిపోద్ది. సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్ అండి, 20 minutes ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. ఆ తర్వాత 1/2 hour తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట, అస్సలు మీకు జెల్లీలా కూడా ఉండదు. సో అదండి, ఇక్కడ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా నేనైతే ఒక 1/2 hour తర్వాత సర్వ్ చేశాను. యాక్చువల్లీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా తినచ్చు, వేడిగా తినచ్చు. ఆఫ్ కోర్స్ జున్ను ఎవరు ఆగగలమండి, అసలు అది కుక్ అవ్వగానే వేడివేడిగా తినేయాలి, తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఓవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం అనమాట. సో ఇదండి, ఇట్లాగా జున్ను కనిపిస్తుంది. అసలు జున్ను అయితే మిస్ అయ్యామని ఉండదండి. ఆఫ్ కోర్స్ న్యాచురల్గా వచ్చే జున్ను ఇది డిఫరెంట్, బట్ ఈ టేస్ట్ అయితే అద్భుతం అండి. ఈ ప్యాకెట్ మేమైతే కామధేను తెచ్చుకుంటాము, నేను ఇండియా నుంచే తెచ్చుకుంటానండి, చాలా బాగుంటుంది. ఏ పార్టీలైనా ఏ పాట్లాక్లైనా ఈ జున్ను తీసుకెళ్తే మాత్రం ఇంకా ఆ కామెంట్లు వర్షమేనండి, అంత మంచిగా హిట్ అవుతుంది అది. మీకు కూడా నాలానే జున్ను అంటే చాలా ఇష్టమా? కామెంట్ చేస్తారు కదా ఎస్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.